ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మాడతాడు, అతనికి మనం చేసిన తప్పుకి పడి మాడతాడు. దీని సిచ్యువేషన్ ఏంటంటే, ముందే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు. యాంటిసిపేటరీ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి, అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు. అబ్జెక్షన్ చెప్పడు, ఆయనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తాడు. అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట. నిన్ను యాంటిసిపేట్ బెయిల్ ఇస్తాము, నీకేం కాదు, నువ్వు బయటే ఉంటావు, నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని. ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లైడ్ అవుతున్నారంటే అసలు ఎంత దారుణం అనుకోవాలి అసలు. అదే ఇంకొకటి ఏంటంటే, అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని ఆయనకి ఇంకొక పెద్ద ఉదాహరణ. అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము, ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము, ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము. అసలు అప్రూవల్ వాడు యాంటిసిపేటరీ బెయిల్లో ఏం చేసినా అంటే, ఆగస్టులోనే చెప్పినా నేను మర్డర్ చేసినా అని. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసుతో, నేను ఏ తప్పు చేయలేదు అని యాంటిసిపేటరీ బెయిల్లో రాసినాడు. రాస్తే సునీత కనీసం ఇది కాదు, ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేశాడు, ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. ఆమెను ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు, మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు, ఎస్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ వస్తే, కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ టేక్ అప్ ద కేస్ అన్నారు. హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్? ఎవరు వేయాలంటే ఏదో సునీత వేయాలి, లేదంటే వాళ్ళ మదర్ వేయాలి. వాళ్ళు అసలు క్వశ్చనే చేయరు, అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు, అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు. దస్తగిరి బయట తిరుగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే, జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము, మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే, మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా, లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తాడు. 3 రోజులు 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తాడు. అది కంటిన్యూ ఏదంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే. అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక 4 నెలలు 6 నెలలు 8 నెలలు సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు. అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైల్లో ఉన్న బ్యారెక్లీకి పోయి ఎవరినైనా ఖైదీని కలవడం అనేది ఎక్కడైనా పాసిబుల్? అసలు అది నాది ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ కూడా కాదనుకుంటా. ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మీటర్లో నేను పోయి దస్తగిరిని బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు, పోలీసులు కంప్లైంట్ చేయలేదు, జడ్జిలు పోతాడు 10 సార్లు జడ్జిని కలిసినాడు, వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి? 3 నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ వేస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళ భార్యతో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడి వెంటనే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈమె అఫిడవిట్ వేస్తుంది, ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు, శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు. అంత చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు. అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయినా, నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు, జైలు అధికారులు షాక్ అయినారు. అందరు ఏంటి సమయుడు ఇట్లా మాట్లాడుతున్నారని. ఇంత చిన్న విషయంలోనే ఇంత బెలంటంగా వాడు అబద్ధాలు చెప్తాంటే, ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. వాడికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి, లేదన్నా మేము చెప్పిన స్టోరీ ప్రకారం చెప్పండి, వాళ్ళు 4 పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్తేనే చాలు, నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాం, నిన్ను అరెస్ట్ చేయము, నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, నిన్ను హీరోగా చూస్తాము, నీకు 10 మంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేట్టు చూస్తాము, నువ్వు యాడిపోయినా మేమే చూసుకుంటాం అన్నీ చెప్పి వాడితో అప్రూవల్గా మారిపించి, వాడితో స్టేట్మెంట్లు ఇప్పించి, అదే దస్తగిరితో వాడు ఏదో పెద్ద సినిమా హీరో అయినట్టు రోజు మీడియాలో స్టేట్మెంట్లు. ఆయన ఇంకా మీడియా ముందు మాట్లాడేటప్పుడేమో అందరినీ తిడతాడు, చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి అందరినీ తిడతాడు. సునీత మేడం, రాజశేఖర రెడ్డి సారు వాళ్ళు చాలా మంచులు, చాలా విధేయులు, చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు, మేము వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈమె కూడా సేమ్ రెసిప్రోకల్ జడ్జ్. అంటే నా కామెంట్స్ కాదు, ఇది జస్ట్ కామెంట్స్ మేడ్ బై హైకోర్టు జడ్జ్. అంటే పేరు చెప్పడం బాగోదు కాబట్టి మేము బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు నాతో పాటు మీ నాన్నతో పాటు A2 A3 కూడా బెయిల్ అప్లికేషన్ వేసినారు. ఇది అందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది. మా బెయిల్ అప్లికేషన్లో మాత్రమే ఇంప్లీడ్ అయింది నర్రెడ్డి సునీత. బెయిల్ ఇయ్యద్దు అని చెప్పేసి ఒక సీనియర్ అడ్వకేట్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అడ్వకేట్ తెప్పించి మాట్లాడిస్తారు.
అదే A2 A3 బెయిల్ అప్లికేషన్ అంటే నిజంగా మర్డర్ చేసిన వాళ్ళని, వాళ్ళ నాన్నని కొట్టినోడిని, తన్నినోడిని, ఎక్కడంటే అక్కడ తన్నినోడిని బెయిల్ అప్లికేషన్ ఇంప్లీట్ చేయాలి. జడ్జి వాజ్ షాక్డ్, ఏంది మా ఇది, వీళ్ళ అప్లికేషన్ దాంట్లో ఎందుకు ఇంప్లీట్ అవుతున్నావు, వీళ్ళ దాంట్లో ఇంప్లీట్ అంటే నెక్స్ట్ రోజు భయపడి ఇద్దరు A2 A3కి ఇంప్లీట్ అప్లికేషన్ ఇస్తుంది. అప్పటి నుంచి అంతవరకు వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. A1తో సంబంధం లేదు, A2తో సంబంధం లేదు, A3తో సంబంధం లేదు. A4కి అయితే వాళ్ళే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి బయట కూర్చోపెడుతుంది. ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ డ్రామాలు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి 7 నెలలు అయింది కదా, ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? 2 కారణాలు. ఒకటి, నాన్న బెయిల్ అప్లికేషన్ చేస్తున్నారు, దాన్ని ఎట్లయినా చెడగొట్టాలి. 2.5 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకు మేము జైల్లో ఉన్నామండి. ఒక్కసారి కూడా మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడలేము మేము. ఎందుకంటే మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, సంస్థ మీద నమ్మకం ఉంది. మేము ఎప్పుడైనా బయటపడతాము, మీడియా ట్రయల్ జరుగుతుండగా మాట్లాడితే బాగుండదు, ఎవరు మాట్లాడకూడదు అని నేను కానీ భాస్కర్ రెడ్డి అంకుల్ కానీ ఎవరే కానీ మీడియా ముందు మాట్లాడలే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు మాట్లాడలే. ఇంకా ఇది మాకు ఒక స్టేజ్ దాటిపోయింది, బియాండ్. నా మీద కూడా పర్సనల్ అలిగేషన్స్. ఏదో డాక్టర్ క్యాంపుకి పెట్టి ఎప్పుడో 3 నెలల ముందు ఫిక్స్ అయిన క్యాంపుకి పోతే దాని చుట్టూ స్టోరీ అల్లి నేను పోయి జైల్లో పోయి వాడిని బెదిరించినా అంటే ఇంకా కొట్టినాడు తన్నాడని రాయాలి దరిద్రులు. ఎంత అన్యాయంగా రాసా. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఎగ్జాంపుల్ ఒకటి ఈ చిన్న ఇష్యూలోనే ఇంత పెద్ద స్టోరీ డ్రామా ఆడి దాని నుంచి హైకోర్టులో అప్లికేషన్ వేయడము, మీడియా ముందు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత కుట్రలు కుతంత్రాలు జరిగినాయి అనేది మీకే వదిలేస్తున్నాం. నిన్న వచ్చి నర్రెడ్డి సునీత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఏదేదో ప్రెస్ నోట్లో రాసింది. దానికంటే ముందు ఫస్ట్ ఛార్జ్ షీట్లో కొన్ని వాస్తవాలు జరిగినాయి. వాస్తవాలు సిబిఐ మెన్షన్ చేసింది, నేను అది మాత్రం కొంచెం డిస్కస్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ మేడ్ బై సిబిఐ దస్తగిరి అందరూ ఒప్పుకునేది. ఫస్ట్ రంగన్న అనే వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి. వాళ్ళ నలుగురిని చూసినాడు, ఎవరైతే మర్డర్ చేసినాడో వాళ్ళని చూసినారు, ఐ విట్నెస్ డైరెక్ట్ చూసినాడు. ఆ నలుగురిని కనుక్కున్నారు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలనుకున్నారు, ఛార్జ్ షీట్ వేసినారు. అలాంటి విషయంలో దస్తగిరిని అప్రూవల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ థింగ్, సరే తీసుకున్నారు, వాళ్ళకి ఏదో అవసరం. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎంటర్ అయినాము, ఇంట్లోకి ఎంటర్ అయినాము, అన్ని విషయాలు అర్థమైంటారు. రాత్రి ఎంటర్ అయినాము, వివేకానంద రెడ్డి గారిని పాపం చాలాసార్లు కొట్టినాము, చాలాసార్లు మనీ గురించి మ్యాటర్ జరిగింది, మనీ ఎక్కడుంది, మనీ గురించే డిస్కషన్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏమైంది, అతన్ని చంపిన తర్వాత, వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత బాత్రూంలో పడేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతికినాము. సరే, మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీళ్ళు సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్సీ సీటు, ఏదో ఎంపీ సీటు అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. అది మోటివ్ అయితే అర్ధగంట సేపు మర్డర్ చేసినప్పుడు ఎవడో పాడిపోతాడా? లేదా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతా కూర్చుంటారా? అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా? ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హ్యాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది. ఒక మర్డర్ చేసిన ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నారు, అది డాక్యుమెంట్స్ ఏంది సమయాన్ని అడగాలి కదా, ఇంతవరకు అడగలేదమ్మా. ఆ మనీ మ్యాటర్ ఎందుకు కొట్టినారు, మా నాన్న ఎందుకు కొట్టినారు ఆ నలుగురు, ఆ మనీ మ్యాటర్ ఏంది, దేనికి సంబంధించిన మనీ మ్యాటరు తెలియదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది కూడా మాకు సిట్ డాక్యుమెంట్స్ వచ్చి మాకు రీసెంట్గానే వచ్చినాయి. మాకు ఫస్ట్ వరకు సిట్ డాక్యుమెంట్స్ రాలేదు మా చేతికి. రీసెంట్గా మేము సిబిఐ కోర్టులో మాకు సిట్ డాక్యుమెంట్స్ కావాలి, అది కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏం కావాలని అడిగితే దీంట్లో క్లియర్గా సునీత స్టేట్మెంట్ ఆన్ ద డే ఆఫ్ మర్డర్ 15వ తేదీ ఎవరో మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలు ఉన్నాయి, బాత్రూంలో పడి ఉన్నారు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు బెగ్ద తగిలి అక్కడి నుంచి బ్లడ్ వచ్చిండొచ్చు అని పోలీస్ వారికి ఫిర్యాదు చేయమని చెప్పి ఉన్నాము. ఇది స్టేట్మెంట్, సునీత స్టేట్మెంట్, మీకు కాంటే కాపీ ఇస్తాను. ఇది స్టేట్మెంట్ ఫస్ట్ డే సునీత చెప్పిన స్టేట్మెంట్. వాళ్ళకి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తే ఇట్లా కింద పడ్డాడమ్మా, బ్లడ్ ఉంది, తలకు గాయాలు జరిగినాయని ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు, రీసెంట్గా స్టంట్ వేసినారు, స్మోకింగ్ చేయమంటే ఆపలేదు, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటారు, కళ్ళు తిరిగి పడిపోయి కమడికి దెబ్బ తగిలింది, అదే రకంగా కంప్లైంట్ ఇవ్వమని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. మర్డర్ జరిగిన రోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. నెక్స్ట్ డే స్టేట్మెంట్ గివెన్ బై సునీత. ఇది ఒకటి పాయింట్, ఆ మర్డరు హార్ట్ అటాక్ థియరీ అనేది వాళ్ళు ప్రమోట్ చేసినారని దానికి. సెకండ్, మీడియా ముందు వచ్చి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆయన మీడియా ముందు డైరెక్ట్ వచ్చి మాట్లాడి నాకు శివప్రకాష్ రెడ్డి ఎవరికో వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసినాడు,
ఇది వివేకానంద రెడ్డి పాపం బ్లడ్ బాంబింగ్ చేసుకొని కింద పడి హార్ట్ అటాక్ చనిపోయినాడంట. ఫస్ట్ మీడియా ముందు మాట్లాడింది అది. ఆ 2 స్టేట్మెంట్ నిజంగానే ఆమెకు వాళ్ళ నాన్న చంపింది ఎవరో తెలుసుకోవాలనుకుంటే, ఒకటి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఏంటి అని ప్రశ్నించాలా, ఇన్వెస్టిగేషన్ దాని మీద చేయమని అడగలే. ఇంత అడిగితే ఎవరి మీదకి వస్తుందో, వాళ్ళ మీదకి వస్తుందో, ఎవరి మీదకి వస్తుందో భయం. ఆ తర్వాత ఎందుకు శివప్రకాష్ రెడ్డి ఇట్లా చెప్పినాడు, శివప్రకాష్ రెడ్డి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఆయన ఎందుకు పిలవలేదు, ఆయన మాటికి ఎందుకు పిలవలేదు, ఆయన ఛార్జ్ షీట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, ఫస్ట్ సెకండ్ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, ఆ క్వశ్చన్లు అడగాలి కదా, ఎందుకు అడగలేదు? ఇంత ఘోరంగా మనుషులు తయారైనారంటే అసలు నెక్స్ట్ ఒకటి. ఆ తర్వాత ఇంకా ఆమె నిన్న చాలా ఘోరమైన అలిగేషన్స్ వేసింది. ఘోరం అంటే అసలు దాన్ని ఏమన్నా కూడా అర్థం కావాలి. ఒకటి, అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారు. ఏంది అసలు వాట్సాప్ యాక్టివ్ అంటే ఏంది? ఎవడో మెసేజ్ రాత్రి పంపించినా కూడా వాట్సాప్ యాక్టివ్లో ఉంటుంది. ఈజ్ అన్ ఎంపీ, కడప ఎంపీ అంటే నార్మల్ ఎంపీలా కాదు. ఆయనకు 100 గ్రూపులు ఉంటాయి, 100 మంది ఉంటారు. రాత్రి 11 వరకు మెసేజ్ పంపిస్తుంటారు, 2 వరకు మెసేజ్ పంపిస్తుంటారు, పొద్దున 3 o'clock నుంచి నాకు కూడా మెసేజ్ వస్తుంటాయి. ఈరోజు ఇది అది ఇది అని మెసేజ్ పంపిస్తుంటాయి. 100 గ్రూపుల్లో 100 మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్లో యాక్టివ్ ఉన్నాడు. ఆయన మర్డర్ చేసినాడు, రాత్రి అంతా యాక్టివ్ ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఎందుకు చూస్తున్నారు? రాత్రి 10 రోజుల ముందు కంటిన్యూస్గా చూడండి, 10 రోజుల ముందు యాక్టివ్ ఉన్నాడా లేదా, 1 నెల ముందు యాక్టివ్ ఉన్నాడా? ఎలక్షన్ టైంలో మెసేజ్ రాక ఏమొస్తాయి ఆయనకి? దాని నుంచి మెసేజ్లు అంతా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నాడు. సో ఆయన ఆ నైట్ అంతా మేలుకోలేదు, యాక్టివ్గా చూస్తున్నాడు అని చెప్పి అంత అర్థం లేని ఆరోపణలు అంటే ఆమె. ఇంకొకటి, వాట్సాప్ కాల్స్ చేసినాడు అర్ధరాత్రి 1 గంటలకని. అది అసలు సిబిఐ వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్లో 16.63 పేజ్లో క్లియర్గా మెన్షన్ చేసినారు. ఫస్ట్ టైము ఒక హైకోర్టు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దాని కౌంటర్లో వేసినారు. మధ్యాహ్నం మిడ్ నైట్ 2:15కు కాల్ చేసినారు, అవినాష్ రెడ్డి గారికి ఫోన్ నుంచి కాల్స్ వచ్చిందని. అది తప్పు, అది గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ టైంలో నుంచి క్యాలిక్యులేట్ చేసినాము, అది మిస్టేక్ జరిగింది, అది ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీకి చేంజ్ చేయాలి, అది చేంజ్ చేస్తే +5 to 6 hours యాడ్ చేయాలి, అది పొద్దున 6:30కో 7కో కాల్ చేసినట్లు, అది 2:30 కాల్ చేసినట్లు కాదు అని క్లియర్గా వాళ్ళు ఛార్జ్ షీట్లో ఫైనల్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే మాది చూడదు, కనపడదు. అది ఎప్పుడో అదేదో పెద్ద ప్రూఫ్తో సబ్మిట్ చేసినట్టు ఆ ప్రెస్ నోట్లో ఏదో సంథింగ్ అప్లికేషన్లో ఇది రాసినారు అని చేసినారు. ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తున్నారు, ఎంత ఘోరంగా మనిషి. ఇంకోటి ఏంటంటే, నాన్న అవినాష్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుతున్నారు మర్డర్ జరిగిన ముందు రోజు, మర్డర్ జరిగిన తర్వాత రోజు. అంటే 2009లో అవినాష్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు మా నాన్న అవినాష్ రెడ్డి మాట్లాడుకుంటారు. దాంట్లో తప్పేముంది? ఇద్దరు పొలిటికల్ యాక్టివిస్ట్, ఇద్దరు ఒకే పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటారు ఏం చేయాలనేది. ఎలక్షన్ టైం కూడా ఎక్కువసార్లు మాట్లాడుకుంటాడు. అదేదో ఇప్పుడు మర్డర్ జరిగిన ఒక రోజు ముందో, ఒక వారం ముందో, నెల రోజు ముందో అబ్నార్మల్గా యాక్టివిటీ పెరిగి అబ్నార్మల్గా మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈజ్ ఫాల్స్ న్యూస్. నేను ఒప్పుకుంటా. 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నారు, దాంట్లో కొత్త ఉంది, పెద్దాన్ని భూతద్దంలో చూపించడమే. ఇప్పుడు ఎట్లా నేను జైలుకి వెళ్ళి వాళ్ళని బెదిరించినా అర్థపర్థం లేని ఆరోపణలు చేసిందో. ఆమె చదువుకున్నామే కదా, డాక్టరే కదా, పోయినప్పుడు అట్లీస్ట్ ఈ షుడ్ ఆస్క్ జైల్ అథారిటీస్ ఇది నిజమా కాదా, వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుందా లేదు. నాతో పాటు డాక్టర్లు పోయినారు కదా, వాళ్ళని అడిగి స్టేట్మెంట్ తీసుకుందా? సరే నన్ను అంటే అడగలేదు, ఇట్లా జరిగింది మీరంతా కలిసే ఉన్నారా లేదా అని. ఏం లేదు, పోయి అఫిడవిట్ వేయడం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, బెయిల్ క్యాన్సిల్ అవ్వాలా. 2.5 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకి ఎవరన్నా మిమ్మల్ని తిరిగితేనే మనం భరించలేము. 2.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాం మేము. మోస్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ మేము జైల్లో. ఈ కేసులో సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి జైల్లో పెట్టినారు. ఒక్క ఎవిడెన్స్ లేదు. ఈ దస్తగిరి అప్రూవల్గా వాడి స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి దాని నుంచి సరౌండింగ్ నాన్న అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడు, అవినాష్ రెడ్డి నాన్నకు ఫోన్ చేసినాడు, నాన్న ఎర్రగంగిరెడ్డి ఫోన్ చేసినాడు. ఎర్రగంగిరెడ్డి పార్టీ యాక్టివిస్ట్, ఎలక్షన్ల కోసం ఎవరు ఫోన్ చేయరా? ఒకసారి ఫోన్ చేస్తే దాని చుట్టూ స్టోరీ. ఇప్పుడు సేమ్ నేను జైలుకి పోయింది ఎట్లా స్టోరీ చదివినారు, దీని చుట్టూ స్టోరీ. లాస్ట్ టైం హైకోర్టులో మేము బెయిల్ అప్లికేషన్ ఇస్తే సిబిఐ డ్రైవర్ని బెదిరించినాము, ఒక ప్లేస్లో బెదిరించినారని చెప్పేసి అప్లికేషన్ వేస్తారు. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ కావడానికి 15 రోజులు 20 రోజులు పడుతుంది. వాళ్ళకి అంత సంబంధం లే. జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, పోయి సిబిఐ డ్రైవర్ని బాంబులేసి చంపేస్తాము నువ్వు ఇక్కడ నుంచి పోకపోతే అని బెదిరించినారంట. అది ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ సిబిఐ ప్లేస్ ఎక్కడుంది, అది వాడు చెప్పిన ప్లేస్ ప్రకారం పోతే
వాళ్ళ 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 మా అదృష్టం వాళ్ళ దరిద్రం ఏంటంటే దానికి ఆపోజిట్గా ఒక కళ్యాణ మండపం ఉంది, దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. లాస్ట్ 20 రోజులు సీసీ ఫుటేజ్ చూస్తే ఎక్కడే కానీ కార్ ఆగినట్టు లేదు. 20 days ఫుటేజ్ మొత్తం చూసినారు. వాడు చెప్పింది 5 రోజులు అండి, 20 రోజులు సీసీ ఫుటేజ్ చూసినాడు, ఎక్కడ కార్ అయింది. దాంతో తెలిసిపోతుంది అబద్ధం అని. ఆ తర్వాత దాని గురించి ఎక్కడ మెన్షన్ ఉండదు, ఏ దాంట్లో మెన్షన్ ఉండదు. సేమ్ ఇదంతే, మనం బెయిల్ అప్లికేషన్ ఇచ్చినామా వీళ్ళకి బెయిల్ రాకూడదు, పొలిటికల్ మోటివ్. బెయిల్ వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు డ్రామాలన్నీ ఎండింగ్ చెప్పడము, ఆయన దస్తగిరి అని చెప్పడము, వీడు డ్రామాలు ఆడడము, సెన్స్లెస్ అలిగేషన్స్. జైల్లో పోయి ఎవడన్నా బెదిరిస్తాడా? వాడిని బెదిరించాల్సిన అవసరం ఏముంది? కేసు కంప్లీట్ అయిపోయి 6 నెలలు 7 నెలలు అయింది. ఇప్పుడు కానీ దస్తగిరి అని బెదిరించి ఏం చేయాలి నేను? ఇంకా ఘోరం ఏంటంటే ఫస్ట్లో నేను మా తమ్ముడు ఇద్దరం పోయినామని చెప్పిందామా మా తల్లి, వాళ్ళ దస్తగిరి వాళ్ళ వైఫ్. ఈయన పోలేదని తెలిసి ఇంకా పోలేదు చెప్తే లిటరల్గా దొరికిపోదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ కవర్ చేసేసరికి నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్స్లో సంబంధం లేదు, హైదరాబాద్లో ఉన్నాడు. వాంట ప్రూఫ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే ఫుటేజ్లు జరిగింది. ఇవన్నీ తెలుస్తా అని చెప్పి మళ్ళీ స్టోరీలు దీని నుంచి చుట్టూ ఆయన కాదు నా పేరు చెప్పడము. ఇంకోటి ఎమ్మెల్సీకి నాన్న పోటీ చేసేది. ఒకటి అసలు గూగుల్ టేక్అవుట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఎవిడెన్స్ ఫైనల్ ఛార్జ్లో సబ్మిట్ చేసిన గూగుల్ టేక్అవుట్ అనేది పులివెందుల్లో గూగుల్ టేక్అవుట్ అక్యురసీ. మీరు ఎవరైనా పులివెందులు పోయి చెక్ చేయొచ్చు, ఎవరైనా వాళ్ళ గూగుల్ జీమెయిల్ ఓపెన్ చేసి గూగుల్ టేక్అవుట్ వెబ్సైట్ చేయొచ్చు. నువ్వు ఒకరోజు గూగుల్ టేక్అవుట్ డేటా తీసుకో, తర్వాత ఒక 5 రోజుల తర్వాత డేటా తీసుకో, ఒకసారి తీసుకున్న దానికి కిలోమీటర్ వ్యత్యాసం వస్తుంది ఆ టవర్స్ బట్టి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే దట్ డిఫరెన్స్ డిక్రీజ్ 300 మీటర్లు 200 మీటర్లు అక్యురసీ చూపిస్తారు. పులివెందుల్లో లిటరల్గా 1 కిలోమీటర్ పైన అక్యురసీ. అలాంటి గూగుల్ టేక్అవుట్ తీసుకొని A2 వచ్చేసి ఇంట్లో ఉన్నాడు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సార్ ఇంట్లో ఉన్నాడు, టవర్ లొకేషన్స్, ఆ టవర్ లొకేషన్స్ 1 కిలోమీటర్ రేడియస్ ఉంటే ఎక్కడేం చూపిస్తుంది అది? మా ఇల్లు చూపిస్తుంది 1 కిలోమీటర్ అంటే మోర్ దెన్ వివేకానంద రెడ్డి ఇల్లు భాస్కర్ అంకుల్ ఇల్లే 300 మీటర్ 200 మీటర్లు కూడా ఉండదు. దాన్ని పట్టుకుని అది ఎవిడెన్స్, దాని గురించి మీరు ఇంకా ఎంక్వైరీ చేయలేదు. దాని గురించి అసలు ఆమెకు నిజంగా కోరుకోవాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి. వాళ్ళ నాన్నని చంపిన నిజంగా కావాలంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఫస్ట్ చార్ట్లో మెన్షన్ డాక్యుమెంట్స్ ఏమైంది, ఎందుకు మెన్షన్ చేయలేదు, దాని గురించి ఎందుకు అప్డేట్ చేయలేదు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి ఆయనకు చెప్పినాడు, దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, శివప్రకాష్ రెడ్డి ఛార్జ్ షీట్లో ఎందుకు మెన్షన్ చేయలేదు, ఆ పాయింట్స్ అన్ని ఎందుకు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయలేదు నా వాళ్ళు అవి అడగదు. ఫస్ట్ 6 నెలలేమో ఆదినారాయణ రెడ్డి ఆమెకేమో విలను, ఒక 6 నెలల తర్వాతనే ఆదినారాయణ రెడ్డి నాకు చాలా సపోర్ట్ చేసినాడు, చాలా మంచి వ్యక్తి అంటది. ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ ఏమంటుందో ఎవరికి తెలియదు. అది రియాక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఇంకా ఏమన్నా అంటే క్లీనింగ్, హార్ట్ అటాక్ థియరీ అంటారు. హార్ట్ అటాక్ థియరీ ఫస్ట్ ప్రపోజ్ చేసిందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ప్రూఫ్తో చెప్తున్నారు. సునీత స్టేట్మెంటు, శివప్రకాష్ రెడ్డి ఆదినారాయణకి చెప్పడము. ఇది ఇంకా దీనికంటే ఇంకేం ప్రూఫ్ కావాలి? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఏదైనా చెప్తాడు. వాళ్ళు ఆధారాలు ఉండాలి కదా. అసలు ఎన్నేం చెప్తాడు వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ఇది ఒక్కటే కాదు, మొత్తం కేసు స్టార్టింగ్ నుంచి ప్రతిదీ అబద్ధమే అని చెప్పేది. కేసు స్టార్టింగ్ నుంచి ప్రతిదీ అబద్ధమే చెప్తున్నాడు, అర్థం లేని ఆరోపణలే చేస్తున్నాడు. అదే కదా మా బాధ. మేము ఇన్ని రోజులు చెప్పలేదు, బయటికి రాలేదు. ఎందుకంటే కనీసం ఫైనల్ ఛార్జ్ షీట్లో అన్నా మాకు మెయిల్ దొరుకుతుందేమో, ఫైనల్ ఛార్జ్ షీట్ అన్నా అట్లీస్ట్ చేంజ్ అవుతుందేమో అని వెయిట్ చేసినాం. అదే జరగలేదు. సో లీగల్గానే ప్రొసీడ్ అవుదాం, మీడియా ముందు మాట్లాడడం ఎందుకు అనే ఉద్దేశంతో మేము సైలెంట్గా ఉంటాం. బట్ ఇది క్రాస్ బియాండ్ దట్. అంటే పర్సనల్గా నా మీద అలిగేషన్స్ కూడా చేస్తున్నారు.